మహాగండును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడు, కలువరినందుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రియ స్నేహితులారా, మీ అందరికీ ఈ శ్రేష్టమైన సమయంలో శుభములు, వందనాలు తెలియచేస్తా. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియచేస్తా ఉన్నాను. బాగున్నారా? శ్రేష్టమైనటువంటి ప్రతి పరసంబంధమైన మేలుతో దేవుడు మిమ్మలను నింపి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. ఈ శ్రేష్ట సమయంలో పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. దేవునికి ప్రియమైన వారలారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవాతి దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నూతన క్రియ చేయుచున్నాను. ఈరోజు మన జీవితంలో ఆయన నూతన క్రియ చేయడానికి ఆయన సంకల్పించారు, చేస్తున్నారు. మరి దానిని అందుకోవడానికి మనం సిద్ధమా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో సంచరిస్తున్న దినాలలో యోహాను శుభవార్తలో ఒక అత్యద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మన ముందట ఆవిష్కరించారు. 11వ అధ్యాయంలో 3వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయ్యున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. దేవునికి ప్రియమైన వారలారా, చాలాసార్లు శ్రమలు మన జీవితాల్లో ఎందుకు వస్తాయి అంటే, మనము బైబిల్ చేత పట్టుకుని తిరుగుతూ ఉంటాము. అనేక మార్లు మనకు ఎరిగినటువంటి మాటలు వల్లెవేస్తూ ఉంటాము. యోబు గారి గురించి మాట్లాడుతూ ఉంటాము, దావీదు గారికి వచ్చిన శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పరిశుద్ధులకు వచ్చినటువంటి శ్రమల గురించి మనం మాట్లాడుతూ ఉంటామే. కానీ మన వరకు ఏదైనా శ్రమ వస్తే గనక తట్టుకోలేము. దేవా, నాకెందుకు ఈ శ్రమ రావాలి, నాకు వచ్చిందేంటి ఈ శ్రమ అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. మరి శ్రమ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ 4వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట ఏంటి అంటే గనక, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని ఆయన అంటున్నటువంటి మాటలు. చాలా సార్లు మనకు వచ్చేటటువంటి శ్రమలు మనము ఇంకా ప్రమోషన్లోనికి రావడానికి దేవుడు మనకు శ్రమలను పర్మిషన్ ఇస్తారు. మనకు వాటిని శ్రమలు రావడానికి ఆయన ఇష్టపడతారు. ఇక్కడ ఎవరికి శ్రమ వచ్చింది అంటే, ఆ పై వచనంలో, మనం 3వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, ఇదిగో నీవు ప్రేమించువాడు అన్నటువంటి మాట కనబడతా ఉంది. యేసును ప్రేమించే లాజరుకు శ్రమ రాలేదు, రోగం రాలేదు. కానీ యేసు ప్రేమించే లాజరుకు రోగం వచ్చింది అన్నట్లుగా వారి లాజర్ గారి యొక్క అక్క చెల్లెండ్రు పంపినటువంటి ఆ న్యూస్ మనం చూస్తుంటున్నాం. నా జీవితంలో కూడా 2017వ సంవత్సరంలో గుండెకు సంబంధించినటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ నాతో నా భార్యతో మాట్లాడినటువంటి మాట, మీరు ఎక్కువ ప్రయాణం చేయకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు, ఎక్కువ టెన్షన్ పడకూడదు, కంప్లీట్గా మంచానికి పరిమితమై ఉండాలి అని చెప్పినప్పుడు నా భార్య 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి 3వ దినాన్ని లేచి ఆమె నాతో వచ్చి చెప్పినటువంటి మాట ఇదే. ఈ వ్యాధి మనకు శ్రమ కలిగించడానికి, మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది అని ఆమె చెప్పినప్పుడు నేను దేవుని స్తుతించాను. అట్లాగే దేవుడు 2017 నుంచి నేటి దినం వరకు కూడా ఆయన కృపా కౌగిట్లో భద్రపరిచి క్షేమైన స్థితిలో నన్ను నడిపిస్తూ ఉన్నారు అనేక ప్రాంతాల్లో. సో ఈరోజు నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే కనుక, మనకు వచ్చేటటువంటి శ్రమలు ఆయన ఒక నూతన కార్యము, నూతన క్రియ చేయడం ప్రారంభిస్తుంటున్నట్లుగా యెషయా గ్రంథంలో మనం చూసినట్లుగా మన జీవితంలో కూడా ఆ శ్రమలను ఆయన మనకు అనుమతిస్తూ ఉంటారు. మనము ఈ అధ్యాయంలో యేసు ప్రేమ గురించి మనం చూస్తూ ఉంటే 35 లేక 36వ వచనం దగ్గర, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకొనిరి. యేసు క్రీస్తు ప్రభుల వారు కన్నీరు విడిచినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. లాజరు గారిని బట్టి ఈరోజు నిన్ను నన్ను బట్టి కూడా ఆయన అదే ప్రేమ కనబరుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యం అంటారు కదా,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లాజరు గారిని మాత్రమే కాదు, నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా దేవుడు ప్రేమించి మన కొరకు ఆయన ప్రేమను కన్నీరు కార్చేంతగా, సృష్టికర్త ఈ లోకానికి రావడమే ఒక గొప్పనైన విషయం అనుకుంటే, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రేమను చూపించి కన్నీరు కార్చడమే కాదు, రక్తం కార్చడమే కాదు, ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణం పెట్టడమే కాదు, సమాధి చేయబడమే కాదు, తిరిగి లేచిన దేవునిగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ సమాజంలో నుంచి సమాధిలోనికి వెళతా ఉంటే, నా యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రం సమాధిలో నుంచి సమాజంలోనికి వచ్చి, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణమునే మరణింపచేసి ఆయన మన కొరకు మృత్యుంజయునిగా లేచి ఆయన తన శక్తిని చూపిస్తా ఉన్నారు. చాలామంది భక్తిహీనులు, బుద్ధిహీనులు పలిగేటటువంటి మాట, 3 మేకులు తీసుకోలేడా అని. నేను అంటాను, 3 మేకులు తీసుకొని కిందకి దిగడం ఆయనకు అసాధ్యమేమీ కాదు, కానీ మరణించి తిరిగి లేవడం ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడికి అసాధ్యం. కనుక దానిని సుసాధ్యం చేసి మన ముందుట మృత్యుంజయునిగా నిలిచినటువంటి దేవాతి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, నీ కొరకొక నూతన కార్యము చేస్తాను అని. లాజరు కొరకు కన్నీరు విడిచిన దేవుడు లాజరు సమాధి దగ్గరికి వచ్చి యూదులందరి ముందట ఆయన ప్రేమను కనబరిచిన దేవుడు లాజరు కొరకు మాట్లాడుతున్నటువంటి మాట మనము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. 43వ వచనం దగ్గర ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పొనీయుడని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అతి శ్రేష్ఠులైన వారలారా, ఈరోజు మనం ఎక్కడ కట్టబడి ఉన్నాము, ఏ చాటున, ఏ మాటన, ఏ రీతిలో పడున్నామో ఆ స్థితి నుంచి దేవుడు విడిపించి విడుదల అనుగ్రహించి మనకు ఫ్రీడమ్ ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. ఆ ఫ్రీడమ్ను మనం ఎలాగ వాడుకుంటున్నాం? మన శ్రమ వచ్చినప్పుడు ప్రార్థించి, స్వస్థత వచ్చినప్పుడు దేవునికి దూరం అవుతుంటున్నామా? ఒకవేళ దూరం అవుతుంటే లాజరు గురించి దేవుడు పలుకుతున్న మాట, అతని కట్లు విప్పి పోనీయండి అంటా ఉన్నారు. ఎక్కడికి పోయాడు లాజరు అంటే గనక 12వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు, మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు అని మనం చూస్తుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాడు లాజరు అంటే కనుక యేసుతో పాటు తిరుగుతుంటున్న రీతి, లేక యేసును ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన రీతి. ఒక దినాన్ని లాజరు కొరకు కన్నీరు కార్చినటువంటి యేసు లాజరు ఇంట గొప్పనైనటువంటి పండగ ఆనందం పంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు యేసు నీ ఇంటికి వస్తే నీవు ఇలాగే ఆహ్వానిస్తావా? లాజరు తన ఇంటికి ఎలాగైతే ఆహ్వానించారు, లేక లాజరు యేసుతో కలిసి ఎలాగైతే ఉన్నారో, యేసు నుండి ఆశీర్వాదం పొందిన తర్వాత నీవు యేసుతో కలిసి ఉంటున్నావా? యేసుతో కలిసి ఉంటే గనక నీకు ఇంకను సంతోష స్థితిని దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆశీర్వాద స్థితిని అనుగ్రహించడానికి మృత్యుంజయుడైనటువంటి యేసు ఇష్టపడతా ఉన్నారు. ఆయనతో కలిసి ఉండడానికి నీవు నీ సమయాన్ని, నీ కుటుంబ సమస్తాన్ని ఆయనకు అర్పిస్తే ఆయన నిన్ను అంగీకరించి ఆశీర్వదిస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ మాటలు విన్న మీ అందరికీ నిండుగా మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.